నమస్కారం తులసి గారు. నమస్కారం. ఈ అష్టాదశ శక్తి పీఠాలు మానవ శరీరంలో ప్రభావం అంటే ఏ విధంగా ఈ యోగా ద్వారానే కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అసలు? కొందరు చాలా చెప్తుంటే విన్నాను, అంటే అష్టాదశ శక్తి పీఠాలు మన శరీరంలో మానవ దేహంలో కూడా ఉంటాయా? శరీరంలో లేనిది సృష్టిలో లేదు, సృష్టిలో లేనిది శరీరంలో లేదు. బేసిక్ ఫండమెంటల్ అది. అష్టాదశ పీఠాలంటే మనకు సతీదేవిని పరమశివుడు భుజాన వేసుకుని వెళ్తుంటే విష్ణుమూర్తి ఛిద్రం దక్ష ప్రజాపతిది వాళ్ళ తండ్రి అన్న మాట అనుకుంటా వెళ్ళినందుకు చేశారు. విష్ణుమూర్తి తన యొక్క చక్రం ద్వారా మొత్తం ఛిద్రం చేస్తారు పరమశివుడిని రక్షించుకోవడం కోసం. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క చోట పడింది. అక్కడనే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. 18 మాత్రమే మనకు తెలుసు. నిజానికి 108 శక్తిపీఠాలు ఉన్నాయి, 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అవి మంత్రపరమైనటువంటి శక్తిపీఠాలు సగం 54, తంత్రపరమైనటువంటి శక్తిపీఠాలు 54 సగం. నైట్ టైమ్స్ తంత్రపరమైనవి యాక్టివేట్ అవుతాయి, డే టైము రైట్ సైడ్ మంత్రపరమైనటువంటి శక్తిపీఠాలు యాక్టివేట్ అవుతాయి. ఈ శక్తిపీఠాలలో అమ్మవారు చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రకృతి మాత, ప్రకృతి శక్తి. ఆమె లయం చేయగలదు, సృష్టిని అభివృద్ధి చేయగలదు, తాను మాడిఫై చేసుకోగలదు. ఈ 108 శక్తిపీఠాలు మనకు తీసుకున్నట్లయితే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క బ్రహ్మరంధ్రం అంటాం చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తలపైన బ్రహ్మ కపాలం అంటారు. చనిపోయిన తర్వాత కూడా మోక్షం చేయాలంటే బ్రహ్మ కపాలం. అసలు స్త్రీ పురుషుల కలయికలోనే పురుషుని వీరేకరమే వెన్నుపూస. ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి స్టార్ట్ అయ్యి చిట్ట చివర కింది దాకా కూడా ఆ యొక్క వీరేకరం నుండి అనేకమైనటువంటి నాడులు వృద్ధి చెంది పిండం ఒక ఆకారంలోకి వస్తుంది. అది జంతు రూపం కావచ్చు, మానవ రూపం కావచ్చు, వాటెవర్ మేబీ రూపము చెందుతుంది. ఇక్కడి నుంచి తల సహస్రారం నుంచి ఆ బ్రహ్మరంధ్రం మొదలు మలద్వారం వరకు మనల్ని మనం పరిశీలించుకుంటే, అందుకే మునులు అంటారు మీలోకి మీ పయనం చేయండి అంటారు. ఈ నోటిని చూసామనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఒక పాము నోరులా ఉంటుంది, నాలుక బయటకు వస్తుంది, పెదాలు. అలాగే నాగమణి ఉంటుంది, పుణ్యం సర్పాలకు అంటారు. బ్రహ్మరంధ్రమే నాగమణి. ఎందుకంటే సర్పాలకు మనిషికి కూడా ఇద్దరికి మనిషి రూపానికి ఉంది, పాములకి. మనిషికి దివ్య జ్ఞానమే. ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయ్యి అక్కడ సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుందో అదే పెద్ద మహామణి. ఈ నోరు, కళ్ళు, చెవులు, ఇది ఫుడ్ పైప్ నుంచి పేగులు, అక్కడి నుంచి మలద్వారం వరకు ఆకారం తీసుకున్నామంటే ఒక పెద్ద సర్పము పెన వేసుకున్నట్టుగా ఉంటుంది లోపల మానవ శరీరంలో. ప్రేగులన్నీ కూడాను సర్పాకారంలో ఉంటాయి. ఫుడ్ పైప్ ఇవన్నీ తీసుకున్నట్లయితే బ్రహ్మరంధ్రం నుండి మలద్వారం వరకు. సో ఇంత పెద్ద శరీర అవస్థలో ఈ యొక్క సర్పాకారం ఉంది. ఈ దేహాన్ని సర్పంలాగా తీసుకొని, మనస్సును చంచలమైన చంద్రుల్లాగా తీసుకొని, స్థిరమైన స్వరూపుడైనటువంటి సూర్యుడిని ఆత్మకారకుడిగా తీసుకొని, మనము ఈ మానవ జీవితంలో ఇక్కడున్న పై మెరుగులకు ఎప్పుడూ భ్రమపడుతూ చేస్తున్నటువంటి ప్రయాస అంతా కూడాను వ్యర్థమై జన్మలు ఎత్తుతూనే ఉంటాం. దీన్ని కనుక్కొని యోగాన్ని అభ్యసింపజేసినారు. ఈ స్కల్ దగ్గరనే మనకి శక్తిపీఠాలు 8 ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. కనుబొమ్మలకు ఇటు ఇరువైపులా 2 బోన్స్,
ఈ కపాల పట్టిక మొత్తం కూడాను 12 జాయింట్స్ ఉంటాయి, వెముకల జాయింట్స్. అక్కడి నుంచి మన వాటి మధ్యలో ఉంటుంది బ్రహ్మరంధ్రం. ఇలాంటివి ఈ యొక్క జాయింట్స్ అనేటివి శరీరం మొత్తం మీద కూడా 108 ఉన్నాయి. 108 ఈ 108 శక్తిపీఠాలు ఈ విధంగా నెగటివ్ పాజిటివ్గా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ముందు ఈ జాయింట్ పాయింట్స్లలోనే మనకు పొట్టలోను కల్మషం, సర్పం అని చెప్పాం కదా, అలాగే ఈ జాయింట్స్ పొట్ట పని చేయకపోతే జాయింట్స్ బిగుసుకపోతాయి, అనేక నడవలేము, ఒక శవం స్టిక్ లాగా మారినట్టు మారుతుంది దేహం. తద్మూలకంగా బీపీ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. బీపీ ఉండక్కర్లా, ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. బాడీ స్టిఫ్ అవ్వగానే బీపీ రైజ్ అయిపోయేసి స్కల్ ఓపెన్ అవుతుంది, లేదా మన కర్మను బట్టి మలమూత్ర ద్వారాల ద్వారా శ్వాసను వదిలేస్తాం. ఇది ఈ యోగానికి, అస్ట్రాలజీకి, అలాగే పురాణాలకి, శరీరానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం.